ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని పంపించారు. అప్పుల మీద విమర్శలు చేశారు. ఆ అప్పుల తాలూకా వీళ్ళే శాసనసభలో స్పష్టమైనటువంటి జవాబులు ఇచ్చారు. ఈ రోజు సంవత్సర కాలం పాటు దాదాపు 1,67,000 కోట్లు అప్పు ప్రభుత్వం వైపు ఉంది. ఈ అప్పు అంతా ఏమైంది? ఇప్పుడు వచ్చి రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారు అది కూడా కడపలో వచ్చి మహానాడు పెడుతున్నాను. ఇప్పటికే గతంలో 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పటి వరకు కనీసం శాశ్వతంగా చెప్పుకోదగినటువంటి నీటి ప్రాజెక్టులు ఏదైనా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసిగా పూర్తి చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాయలసీమకు మేలు చేశారా? చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్ధరించని రాయలసీమ ఈ రోజే గుర్తొచ్చిందా? అంటే ఏంటి పెట్టుకోకూడదా వాళ్ళు అక్కడ మహానాడు అయితే? ఏంటండి మహానాడు అక్కడ పెట్టుకోకూడదా వాళ్ళు అయితే? వాళ్ళు ఏం చేయలేదని మహానాడు వాళ్ళు కడపలో పెట్టుకున్న దానిపైన మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఓకే, మహానాడు వాళ్ళ ఒక రాజకీయ పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, చేస్తున్నటువంటి చేతల మీదే మా ప్రశ్నలు. మేము ఈ రోజు ఏడాది పాలన పైన ప్రశ్నిస్తున్నాం. గతంలో అధికారం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నిస్తున్నాం. వాటి మీద మాట్లాడదాం. అంతేగాని ఈ రాజకీయమైనటువంటి కక్ష సాధింపులో లేదంటే కేసులో ఇంతకుముందు మన రాజకీయ విశ్లేషకులు ఆంజనేయులు గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు ఉండాల్సిందే అన్నారు. ప్రజాస్వామ్యవాదిగా వారు కోరుకున్న దాన్ని నేను ఏకీభవిస్తున్నా, ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ చేశారు, దానికి ఆధారాలు చూపించారు. ఆధారాల ద్వారా న్యాయస్థానం విధించినటువంటి రిమాండ్ ని మీరు తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? దాని మీద ఆధారాలు చూపించే కదా ఆ రోజు ఆ కేసు రిజిస్టర్ అయింది, కానీ దాని తాలూకా అరెస్టు జరిగింది. కానీ ఇవన్నీ కూడా చట్టం ముందు అందరూ సమానులే. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కానీ లేదంటే ఏదో సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అతీతం కాదు కదా చట్టాలకి. మేము ఈ రోజు ఏమంటున్నాం, లేని స్కాములు మీరు తెరపైకి తీసుకొస్తున్నారని వాదిస్తున్నాం. ఆధారాలు చూపించమంటే దానికి ఏదో తప్పు దాన్ని దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరు అవినీతి చేసినా మొత్తం కక్కిస్తాం, తప్పు చేసిన వారికి కాస్త ఆలక్ష్యమైన శిక్ష తప్పదు, నేరస్తులు ఎక్కడున్నా వదిలిపెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఎవరిని ఉద్దేశించారు? నేను బ్రహ్మనాయుడు గారు నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తాజాగా ఈ అరెస్టుల పర్వం ఏడాదిగా జరుగుతున్నది ఇదే తంతు. మరి అసలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కాకాని గోవర్ధన్ గారికి అక్కడ మైనింగ్ తో సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన ఎవరో వాంగ్మూలాలు ఇస్తే, ఎవరో ఆరోపణలు చేస్తే ఆయన ఎత్తుకొని వచ్చి దీంట్లో ఇరికిచ్చి ఈ రోజు ఆయన ఎత్తుకొని పోయి అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చూశారంటే బ్రహ్మనాయుడు గారు అన్ని తప్పుల తడగ్గా ఉన్నటువంటి వాస్తవాలు దానిలో మనకు కనిపిస్తాయి. క్వార్జ్ ని ఆయన అక్రమంగా తరలించారు, దాని విలువ 7,000 కోట్లు ఉంది, 700 కోట్లు ఉంది అని మాట్లాడుతున్నారు. ఒక మెట్రిక్ టన్ను మార్కెట్ లో ఉండేదే 20,000 నుంచి 30,000 వరకు. దాని నాణ్యతను బట్టి వాళ్ళు దాని తాలూకా ధర 12 లక్షలు చూపించేశారు. అంటే ఏ రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో ఇవన్నీ వాస్తవాలు. బ్రహ్మనాయుడు గారు మేము చెప్తున్నది ఆరోపణలు కాదు, జరుగుతున్నటువంటి అవి కోర్టులో ప్రూవ్ చేసుకోండి. కాదు సురేష్ గారు, ఖచ్చితంగా జరుగుతాయి. అవి కోర్టులో ప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ లో పోలీసుల్ని ప్రభుత్వం లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు పోలీసులు ఏదన్నా మభ్యపెట్టి ఎఫ్ఐఆర్లు కట్టించినప్పుడు కూడా న్యాయస్థానం ముందు ఈజీగా వీగిపోతాయి కదా. న్యాయమూర్తులు అంత గుడ్డిగా తీర్పులు ఇవ్వరు కదా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చట్టాలని నమ్ముకోనుంది, న్యాయస్థానాన్ని నమ్ముకున్నాం. మాకు వాటిపైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పోకడల్ని న్యాయస్థానాల్లో సవాల్ చేయడంలో వెనుకడుగు వేయము. అయితే మేము డిమాండ్ చేసేది ఒకటే, బ్రహ్మనాయుడు గారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలు సంవత్సర కాలం పోయింది, ఇంకా మిగిలిన 4 సంవత్సరాలైనా అమలు చేయాలి. రెండోది, ఈరోజు తెలుగుదేశం పార్టీ గొప్పగా అధికారం గురించి మాట్లాడుకున్నారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మనం నిలబెట్టాం ఆ పార్టీనని. ఎవరో నిలబెడితే నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే, వాళ్ళ వ్యక్తిగత ఎపిసోడ్ కాకుండా ఇందాక కేసుల గురించి మాట్లాడారు. అంటే పార్టీల్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు కొంతమంది నాయకులు మాట్లాడే మాటలకు నేను చెప్తున్నా, మేము ఈ రోజు ఏకపక్షం ప్రజల పక్షంగా ఉన్నాం. 40% ప్రజల ఆదరణ మా వైపు ఉంది. 38. ఈ రోజు ప్రజల ఆశీస్సులు, ప్రజల ఆశతో అధికారానికి వచ్చారు. కానీ ఆశలన్నీ కలలుగా మిగిలిపోయినటువంటి పరిస్థితిలో రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడాన్ని ఈ 3 పార్టీలు కాదు, ఇంకో 5 పార్టీలు ఏకమైనా కూడా